ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. భారత్ శ్రీలంక వేదికలుగా జరుగుతున్న 2026 టీ20 ప్రపంచ కప్ ప్రజెంట్ క్లైమాక్స్ దశకు చేరుకోగా వివిధ జట్ల కెప్టెన్ల ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తమ అద్భుతమైన నాయకత్వ ప్రతిభతో పాటు వ్యక్తిగత రాణకతో జట్లను సెమీస్ దిశగా నడిపిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ పాకిస్తాన్తో జరిగిన కీలక పోరులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరోచితంగా పోరాడి సెంచరీ బాదటమే కాకుండా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అటు మిచెల్ శాంట్నర్ సైతం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు కుప్పకూలుతున్న వేళ ఒత్తిడిని తట్టుకొని మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీస్తూ ఆల్రౌండ్ ప్రదర్శనతో తన జట్టుకు వెన్నుముకలా నిలుస్తున్నాడు. ఇలా విదేశీ కెప్టెన్లు కీలక సమయాల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ తమ జట్లను గెలిపిస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి భారత సారథిపై పడింది. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కీలకమైన మ్యాచ్లో జట్టును ఆదుకోవటంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నప్పటికీ సూపర్ 8లో దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 18 పరుగులకే అవుట్ కావటం అభిమానులను నిరాశకు గురిచేసింది. బ్రూక్, శాంట్నర్ల తరహాలో క్లిష్ట పరిస్థితిలో జట్టును ఒంటి చేతో గెలిపించే ఇన్నింగ్స్లు సూర్య నుంచి రావటం లేదన్నది విశ్లేషకుల ప్రధాన వాదన. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ సూర్య కెప్టెన్సీ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడమే కాకుండా సూర్యను సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం వంటి వ్యూహాత్మక తప్పిదాలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నాయి. సో టీమిండియా సెమీస్ చేరాలన్నా, సూర్య తన కెప్టెన్సీని కాపాడుకోవాలన్నా జింబాబ్వేపై ఘన విజయం సాధించడం ఇప్పుడు అనివార్యంగా మారింది.